ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కాలేజ్లో డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది. అది కూడా మా క్లాస్ డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది కాబట్టి అందరం ఈరోజు ఆడిటోరియంలో గ్యాదర్ అయిపోయాము. ఇక్కడ మేము అలా కూర్చోండగా అక్కడ ఒక్కొక్క స్లైడ్ వేస్తున్నారు. అది ఏంటంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్వి ఏవే ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి అక్కడ వేస్తున్నారు అనమాట. ఇంకా అలా స్లైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా టీచర్స్ని ఒక్కొక్కరుగా ఇన్వైట్ చేశారు. గ్రాండ్ ఎంట్రీ అనమాట. సాంగ్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇన్వైట్ చేసేసారు. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కూడా ఫైనల్గా ఎంట్రీ ఇచ్చేసారు. నేనైతే మా ప్రిన్సిపల్ సార్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా చీఫ్ గెస్ట్ కూడా ఎంట్రీ ఇచ్చేసారు. ఈసారి వచ్చేసి ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు 3 కంపెనీస్ పెట్టి మాకే స్పాన్సర్గా వచ్చారనమాట. సో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ కదా ఆ సార్కి. ఫైనల్గా అందరూ ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత అందరూ పోయి కూర్చున్నారు. మీకు అనిపించచ్చు వీళ్ళ గురించి మాకెందుకు చెప్తున్నారు, కానీ మా టీచర్స్ కదా కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. ఇంకా మా ఫ్రెండ్ కూడా స్టేజ్ పైకి వచ్చేసింది. తనకు వచ్చేసి లోగో క్రియేట్ చేసినందుకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో తను కూడా చాలా హ్యాపీ అంటే చెప్పిన స్టేజ్ పైకి ఎక్కిన ఫోటో తీయండి కంపల్సరీ కానీ సరే అని చెప్పి రాగానే ఆత్రంతో గిఫ్ట్ గబగబా ఓపెన్ చేసింది. ఇంటికి వెళ్ళేంతవరకు రాకుండా లాస్ట్కి తనకి ఫ్లాస్క్ ఇచ్చారనమాట. సో మారియా మాకు కూడా అదే అనిపించింది. ఇంకా ఫైనల్గా మా టీచర్స్ అందరితో ఫొటోస్ దిగేసాము. ఇంకా బయట చూసే ఇంత పెద్ద క్రౌడ్ ఉంది అనమాట. సో మేము అలా నడుచుకుంటూ ఎన్పిఎన్ బ్లాక్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏం డెకరేషన్స్ చేశారు మా సీనియర్స్ అని చెప్పి చూడడానికి. చూస్తే చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు ఏం డెకరేషన్ చేశారు రండి చూసేద్దాం. ఇదైతే మా కాలేజ్ లోపల ఇలాగ పైన ఫ్లాస్తో హ్యాండ్ మేడ్ అనమాట. ప్రతి ఒక్కటి మా సీనియర్స్ అందరూ హ్యాండ్ మేడ్తో చేశారు. చాలా కష్టపడ్డారు మా డిపార్ట్మెంట్ ఫెస్ట్ చేసేకి. ఇక్కడ వచ్చేసి రంగోలీ వచ్చేసి చాలా బాగా వేశారు. ఇంకా అక్కడక్కడ ఫోటో బూత్ పెట్టారనమాట. అన్ని హ్యాండ్ మేడ్ అనమాట. ఇది వచ్చేసి మా ఎన్పిఎన్ బ్లాక్. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా ఇక్కడే ఉండబోతున్నాము. ఇంకా అలా నడుచుకొని వెళ్తుంటే ఇక్కడ మాకు ఒక ట్రీలా కనిపించింది కదా. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ ఇంకా సీనియర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ పెట్టుకొని ఫొటోస్ అవన్నీ పెట్టుకొని. ఇంక ఇదంతా ఫైనల్గా డెకరేషన్ అనమాట. ఇంకా మేము అలా మేము కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ గేమ్ ఏంటంటే గ్రెయిన్ గ్రాబ్ అనమాట. ఇక్కడ 3 రౌండ్స్ ఉంటాయి. ఒక రౌండ్లో క్వాలిఫై అవ్వాలంటే 3 మినిట్స్ లోపల మనము అన్ని గింజల్ని సపరేట్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళని క్వాలిఫై చేస్తారు. ఇక్కడ వచ్చేసి నాదే కౌంట్ చేస్తుంది మా సీనియర్ వచ్చేసి. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా కౌంట్ చేసేసి వాళ్ళు కూడా నోట్ చేసేసుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా అక్క నోట్ చేసేసుకుంటుంది మార్క్స్. సో మేము ఇంకా సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం, సెలెక్ట్ అవుతామా ఓమా అని చెప్పేసి బయటకు వచ్చి మా కాలేజ్ వ్యూ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మా కాలేజ్ చాలా బాగుంటుంది. మా కాలేజ్ చాలా చెట్లు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా సెకండ్ రౌండ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేసారు మా సీనియర్స్. ఎలాగో మా పేర్లు లేవు కాబట్టి మేము క్యాంటీన్లో పోయి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వెళ్ళిపోయాం.